హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో నేను కొన్ని ఆన్లైన్లో అంటే మీషోలో తీసుకున్నాను అనమాట. అన్నీ అండర్ 300లో వచ్చేసినాయి అనమాట. కొన్ని జ్యువెలరీ, కొన్ని క్లాతింగ్ కూడా తీసుకున్నాను. ఈ వెడ్డింగ్ టైమ్స్లో మీకు బాగా యూజ్ అవుతాయని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మోస్ట్ ట్రెండింగ్ పాత అన్నీ మళ్ళీ ముందుకు వస్తున్నాయి కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందుకే అంటారు కదా. ఆ మధ్య కాసుల పేరు, ఇప్పుడేమో ఈ సూర్యచంద్రులు ఎంత ట్రెండింగ్ అంటే పెళ్ళి కూతుర్లు లేకుండా అసలు పెళ్ళే లేదనమాట. చాలా బాగున్నాయి. సీజెడ్ అనమాట ఇవి. చూడండి ఎంత బాగున్నాయి. నేనైతే ఇవన్నీ షార్ట్స్ ఆల్రెడీ చేస్తున్నాను, మస్ట్ హ్యావ్ వెడ్డింగ్ ఎసెన్షియల్ అని. దాంట్లో ఇంకా క్లియర్గా చూపించాను. కావాలంటే మీకు షార్ట్గా చూడాలంటే అవి కూడా చూడొచ్చు. అట్లా ఫ్రంట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ అనమాట. నేను పైనుంచి తీద్దామని తీస్తే ఇది రాలేదు. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అది తీసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే కొన్ని పార్సల్స్ వచ్చాయన్నమాట. అవన్నీ షార్ట్స్కి తీసి ఇంకా వీల్ చూసుకొని అన్నీ ఒకటేసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట. లాంగ్ వీడియో అయితే లాంగ్ వీడియో వేసి చాలా డేస్ అవుతుంది కదా, ఏం వీడియోస్ చేయాలి ఏంటి అని అర్థం కావట్లేదు. అందుకే ఇంకా మెల్లిమెల్లిగా మళ్ళీ చేస్తూ ఉన్నాను. ఏం చేయాలో ఫస్ట్ అర్థం కావట్లేదు. డైలీ రొటీన్స్ అంటే ఏం చూడరు కదా అన్నట్టు ఎక్కువ షార్ట్సే వేస్తున్నాను. చెయ్యాలి, పెద్దవి కూడా చేస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి హెయిర్కి పెట్టుకునే యాక్సరీసే. చెంపస్వరాలు అంటాం కదా మనం, చెవులీలకు పెట్టుకొని బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం, ఆ కైండ్ ఆఫ్ ఉంటాయి. అవైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. చిన్నపిల్లలకి అయితే ఫ్రంట్ పెట్టవచ్చు, లేదు అంటే మనం బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది కొంచెం అందులో చిక్కుకొని నాకు సరిగ్గా పెట్టరాలేదు. నేను షార్ట్ వీడియోలు అన్నీ చేశాను కాబట్టి ఇది మళ్ళీ నాకు ఓపెన్ చేయడానికి కొంచెం అంటే అన్ని డీటాంగిల్ చేయడానికి అవ్వలేదు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చెప్తున్నాను కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను తీసుకున్నప్పుడు అన్నీ ఒక 120 150 అట్లా రేంజ్ ఉండే కొన్ని. ఇప్పుడైతే సేల్ నడుస్తుంది, ఇంకా 2 డేస్ ఏమో ఉన్నట్టుంది. ప్రైస్ 80% 70% డ్రాప్ అయిందనమాట. కొన్ని అయితే 100కే వచ్చేస్తున్నాయి. సో ఈ లింక్స్ అన్నీ నేను కమ్యూనిటీలో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అస్సలు మిస్ అవ్వద్దు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు కాకపోయినా ఫర్దర్కైనా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కాసులు అనమాట. మనకి హెయిర్ యాక్సరీస్లో ఇంకొకటి లైక్ కైండ్ ఆఫ్ జడబిల్లలు అనుకోండి. అవేమో పెద్దగా ఉంటాయి, ఇవి చిన్నగా షార్ట్గా ఉంటాయి అనమాట. మనము బ్రేడ్ వేసుకుంటాం కదా ఫుల్గా, ఫ్రెంచ్ బ్రేడ్ కానీ లేకపోతే ఇంకేదైనా బ్రేడ్ వేసుకుంటాం కదా, దానికి పెట్టుకోవడానికి ఇవి ఒక 11 వచ్చాయి. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వాటికి పైన కుందన్ వర్క్ వచ్చింది, డీటెయిలింగ్. అవి ఊడిపోతాయని ఎక్స్ట్రా కూడా ఇచ్చారనమాట కొన్ని కుందన్స్, మనం పోతే అతుకు పెట్టుకునేలాగా. అండ్ నేను పెట్టుకున్న పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తాను అన్నీ, ఏమన్నా నేను దిగినవి ఉంటే. సో దట్ మీకు కొంచెం రిఫరెన్స్ లాగా ఉంటుంది ఎట్లా వస్తుంది ఏంటి అనేది. ఇదైతే చాలా తక్కువగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ అది చాలా బాగుంది. హెయిర్కి అట్లా పెట్టేసుకుంటే ఆగిపోతుంది అనమాట. కొన్ని పిన్స్ ఏంటంటే లాంగ్గా ఉండి మనకి వీపు కూర్చుకుంటాయి కదా, ఇవి చాలా షార్ట్గా ఉన్నాయి. మొత్తం లోపలికి ఇరికిచ్చేస్తే అట్లా కూర్చుండిపోతుంది జడలో. అన్ని వీడియోలో నేను ఒకవేళ పిక్స్ దిగినవి ఉంటే అన్నీ మీకు రిఫరెన్స్ పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో దట్ మీకు అరే బాగుంది కదా, చూడగానే నచ్చింది కదా అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, సేల్ అయితే రన్ అవుతుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు ఇవన్నీ కాకపోయినా ఇంకా వేరే నేను చూపించే కాకుండా ఇంకా వేరేటి ఏమన్నా ఉంటే కూడా చూసి పెట్టుకోండి. లేకపోతే కార్ట్లో ఉన్నాయి కూడా మీరు చెక్అవుట్ చేసుకోండి. చాలా అంటే చాలా రేట్లు తగ్గిపోయినాయి. ఇంకో 2 డేసే ఉంది, ఆల్రెడీ 3 డేస్ నుంచి నడుస్తుంది. ఇంకొక 1 డేనో 2 డేసో ఉన్నట్టుంది. సో ఇక్కడ చెప్పాను కదా, ఇది పిక్ అనమాట. నేను జస్ట్ నార్మల్గా అట్లా మీకు చూపించడం కోసం పెట్టుకున్నాను. ఇంకా ప్రాపర్గా మంచిగా మన వెనకకి వేసుకొని లాంగ్ హెయిర్ వేసుకొని దాంట్లో పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తాయి. అన్నీ మన బడ్జెట్లోనే, అన్నీ 150 120 అండర్ బడ్జెట్లోనే. ఈ చిన్న వాటి కోసం షాపింగ్కి వెళ్ళి తిరగాలంటే కొంచెం కష్టమే. ఏ షాపులలో దొరుకుతాయో కూడా దొరకవో తెలీదు. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి మోడల్స్. నాకు నచ్చి కొన్ని బెస్ట్ ఉన్నాయి, మంచి రేటింగ్ ఉన్నాయి అయితే తీసుకున్నాను అనమాట. మీరు లాస్ట్ షార్ట్స్లో చూసినప్పుడు నేను మీషోలో 2 చీరలు తీసుకున్నాను, బాగాలేవని చెప్పాను కదా. అసలు నాకు సైజ్ సరిపోలేదు. దీనికి అసలు క్వైట్ ఆపోజిట్ అనమాట. ఈ చీర ఎంత బాగుంది తెలుసా. ఈ కలర్ కోసం నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. దీనికి కలంకారీ బ్లౌజ్ ఏదన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. టాజిల్స్ కానీ కలర్ కానీ మంచిగా షేడెడ్ వచ్చింది అనమాట. మనకి ఏమంటారు, డ్యూయల్ షేడ్ అంటారు కదా, అట్లా వచ్చింది.
నాకు ఈ కలరు నా పైన బాగా కనిపించింది అనమాట. ఎప్పటినుంచో నేను చూస్తూ ఉన్నాను, బాగుంటుందో లేదో, లేదో, మళ్ళీ సైజ్ సరిపోతుందో లేదో, హైట్ మెయిన్గా అనేసి ఇంకా ఫైనల్గా సరే చూద్దాం ఈసారి అనేసి తీసుకున్నాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. నాకు హైట్కి లిటరల్లీ చాలా పెద్దగా వచ్చింది చీర. నా హైట్ మీరు చూస్తుంటారు కదా వీడియోలో, నేనే మంచి హైట్ అంటే నాకు ఫుల్గా సరిపోద్ది. మరి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో నేను చెప్పలేదు, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే బాగుంది. మనం పెట్టిన కాస్ట్కి నాకైతే ఒక 2 సార్లు కట్టుకున్నా సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి. స్పెషల్గా ఇలాంటి వాటికి బ్లౌజులు ఏం కుట్టించొద్దు, కానీ మన దగ్గర ఉన్న వాటితో మిస్ మ్యాచ్ చేసుకొని వేసుకుంటే వర్తి అని చెప్తాను నేను. అట్లా ఈ సమ్మర్లో కొంచెం మంచిగా బాడీ హగ్గింగ్గా సాఫ్ట్గా ఎప్పుడన్నా అట్లా చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకోవాలంటే చాలా, అకేషన్స్ అని కాదు, చిన్న ఫెస్టివల్ రోజు పూజ రోజు కట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది. నేను కట్టుకున్న తర్వాత కూడా మీకు వీడియోస్లో ఫర్దర్గా చూపిస్తాను, సో దట్ మీరే చూస్తారనమాట. ఇద్దరు ఉగాదికి కానీ శ్రీరామనవమికి కానీ కట్టుకుందాము. దీనికోసం ఏదన్నా బ్లౌజ్ దీనికి సెట్ చేస్తాను. ఏమన్నా ఉన్నాయేమో నా దగ్గర స్పెషల్గా కుట్టించడం అంటే నేను కుట్టించను ఇలాంటి వాటికి. మళ్ళీ మళ్ళీ అవి మన్నుతాయో లేదో తెలియదు కాబట్టి ముందే మనం బ్లౌజ్ల జోలికి వెళ్ళొద్దు. చెప్పాను కదా, చూడండి నా హైట్కి చాలా ఎక్కువగా ఉందన్నమాట. నాకైతే మెయిన్ అక్కడ బాగా నచ్చింది. అండ్ ఓపెన్ చేసి చూసాను నేను మొత్తము, ఎంత పెద్దగా ఉంది తెలుసా చీర, పళ్ళు అదంతా. ఇంక ఇందులో బ్లౌజ్ మనకి అదంతా ఏమీ రాదు. మనం చెప్పాను కదా మిస్ మ్యాచ్ చేసుకోవడం ఏదన్నా. కలంకారీ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్లెయిన్ ఉన్న వాటికి కొంచెం అట్లా డిజైన్ కానీ, కలంకారీ అంటే పువ్వులు కానీ అట్లా వస్తాయి కదా, అవైతే చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కాటన్ డ్రెస్ కూడా తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఇది హోలీ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ కొన్ని పిక్స్ దిగడానికైతే నేను వేసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది కూడా అంతే, వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం కొంచెం ఒక నంబర్ పెద్ద తీసుకుంటేనే బెటర్ ఎప్పుడైనా అంతే. దట్ మనకి ఏంటంటే కొంచెం షింక్ అయినా కూడా కొంచెం మన సైజు వరకు వస్తుందని ఒక నమ్మకం అనమాట. ఇదైతే 3 పీస్ కుర్తా. టాప్ వచ్చింది పటియాలా, కైండ్ ఆఫ్ పటియాలా. మంచిగా బాటమ్ అయితే లూజ్గా ఉంది, కాటన్, కంఫర్టబుల్. సమ్మర్లో ది బెస్ట్ అని చెప్పచ్చు. ఒక 4 సార్లు వేసుకున్నా నాకు ఓకే, ఎందుకంటే మనకి ఇప్పుడు అంత లెగ్గిన్స్ అవన్నీ వేసుకోలేము సమ్మర్లో. కొంచెం చిన్నగా అట్లా బయటికి వెళ్ళడానికి ఇలాంటివి చాలా బాగా పనిచేస్తాయి. నేను ఆల్రెడీ 2 టైమ్స్ వేసుకున్నాను, ఒకసారి వాష్ చేశాను కూడా. నాకైతే పెద్దగా సింక్ అయినట్టు ఏం అనిపించలేదు. ముందు మనకి నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్కి లేస్ వర్క్ ఉంటుంది కదా, అది వచ్చిందనమాట. నాకు అది ఏంటి ఈ రేటుకి ఇది వచ్చింది అనుకున్నాను. కొన్ని మనం వెతికితే చాలా బాగా దొరుకుతాయి, కొన్నేమో క్వాలిటీ చాలా బాగా వస్తాయి, కొన్ని ఓకే. నేను ఓకే వచ్చినా మీతో చెప్తాను, బాగున్నా బాగాలేకపోయినా అన్నీ చెప్తాను కాబట్టి, సో దట్ మనకి ఈజీ రిటర్న్స్ ఉంటాయి. మీషోలో ఏంటంటే మనకి అమెజాన్లో కూడా ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు చేస్తాడు మంచి మంచి బ్రాండ్స్ కూడా. మీషోలో అయితే వెంటనే రిటర్న్ పాలసీ ఉంటుంది, వెంటనే అమౌంట్ మన అకౌంట్లో పడిపోతాయి. నాకు అది బాగా నచ్చుతుంది అనమాట. అందుకే నేను కొంచెం ఎక్కువగానే ప్రిఫర్ చేస్తాను. నచ్చితే ఉంచుకుంటాను, నచ్చలేదు అంటే రిటర్న్ పెట్టేస్తాను. ఇంటికి కావాల్సినవి అయినా ఏవైనా అంతే. డ్రెస్ నేను చాలా తక్కువ ట్రై చేస్తాను మీషోలో, ఎందుకంటే నాకు సైజ్ ఫిట్టింగ్ అదంతా సరిగ్గా రాదు అనేసి. సర్లే వై నాట్ గివ్ ఇట్ ఏ ట్రై అన్నట్టు ఒకసారి ట్రై. నేను తీసుకున్నప్పటి ఇప్పటికి కూడా రేట్లు బాగా తగ్గినాయి. ఒక్కొక్క డ్రెస్ మీద కనీసం 40 to 50 రూపీస్ అయితే తగ్గింది. సో మిస్ చేసుకోకండి, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇవి వచ్చినప్పుడు, ఇవి డెలివరీ అయినప్పుడు నేను లాంగ్ వీడియో తీయడం మర్చిపోయాను. సో షార్ట్స్ ఇందులో పెట్టేశాను అనమాట. ఇవి ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూస్తారు కాబట్టి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏమీ లేదు. అందులో నాకు ఆ టైంలో ఫుల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందనమాట. వాయిస్ ఓవర్ కొన్నిటికే ఇవ్వగలిగాను, అన్నిటికీ ఇవ్వలేదు. నార్మల్గా సాంగ్స్ అది యాడ్ చేసి పెట్టాను. ఫుల్ అంటే ఫుల్ ఒక 4-5 డేస్ కొంచెం బాగా గొంతంతా నొప్పిగా ఉండే, మాట్లాడడానికి ఎక్కువ రాకుండే. అందుకే ఇంకా కొన్ని వీడియోస్ అట్లా షార్ట్స్ అయ్యాలి కాబట్టి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడు వాయిస్తో సహా ఇస్తున్నాను. ఇంకోటి బ్యాంగిల్స్ అనమాట. మనము మధ్యలో ఈ పట్టు చీరల మీదుగా గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకొని సైడ్కి వేసుకుంటాం కదా, ఇవి మువ్వలు వచ్చాయి, ఒక 4 వచ్చాయి అనమాట. నేను అనుకోలేదనమాట ఇంత బాగా వస్తాయని. సో నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కదా. మీరు నార్మల్గా డ్రెస్ల మీద కూడా వేసుకోవచ్చు, చీరల మీదకి మధ్యలో అయితే మంచిగా మువ్వలు కల్పిస్తూ మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట. మువ్వలు చూడండి ఎంత బాగున్నాయో, నాకు బాగా నచ్చింది మువ్వలు అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా హెయిర్కి పెట్టుకునేదే అనమాట. మొత్తం పర్ల్ స్ట్రింగ్ అనమాట, ఒక 3 వచ్చినాయి. నేను ఇవైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాయా రావా. ఇదైతే 100 కూడా లేదు, జస్ట్ 90 రూపీసే అనుకుంటా. వస్తాయా రావా, వచ్చినా కూడా ఎట్లా వస్తాయా అనుకున్నా. బట్ ఈ ఒక్క స్ట్రింగ్లో ఏంటంటే పర్ల్స్ ఒక్క
ఒక్కొక్క దగ్గర కొంచెం దూరం వచ్చినాయి, మిగతా అంతా చాలా బాగుంది. అండ్ ఇవి స్టిఫ్గా ఉన్నాయన్నమాట. మనము జడ వేసుకుంటే మధ్యలో పెట్టుకొని వేసుకోవచ్చు. లాంగ్గా ఉన్నాయి. ఒక్కొక్క పాయలో ఒక్కొక్కటి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, నేను ఒక్కటి ఫోల్డ్ చేస్తేనే అంత పెద్దగా ఉంది. మనం ఈ 3 మెంబర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఒక్కొక్కలాగా. అట్లా మన ఇంకా క్రియేటివిటీ ఎట్లా కావాలంటే అట్లా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ర్యాండమ్గా అట్లా మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇట్లనే వేసుకోవాలని కాదు, నేను అంత ప్రొఫెషనల్ ఏం కాదు, నాకు అంత ఓపిక కూడా ఉండదు. బట్ మీకు చూపించడం కోసం ఇట్లా చూపిస్తున్నాను అనమాట. నార్మల్గా మనం హెయిర్ అదంతా వెనక్కి వేసుకొని మంచిగా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. యాక్సరీస్ ఉండడంలో తప్పులేదు, మనం ఒక్కొక్కసారి ఒక్కోలా క్రియేట్ చేసుకోవచ్చు, మన ఓపికని, మన ఇంట్రెస్ట్ని, మన టైంని బట్టి. సో జస్ట్ అట్లా నేను పెట్టి చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం, అంతే తప్ప ఇంకేమీ లేదు. సో మళ్ళీ చెప్తున్నాను, సేల్ అయితే రన్ అవుతుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.